తొలి నాటు వేస్తే కన్నీరే కారిందండి. రెండో నాటు వేస్తే పసుపు కుంకుమలు చెల్లున రాలిని. మూడో నాటు వేస్తే శివరక్తములు కారుతున్నాయా రక్షమదాపో. గుడిలో ఉన్న బ్రాహ్మణులు దాపుకుని వచ్చాడంట. వచ్చిన శివరామయ్య అంటారయ్యా బ్రాహ్మణత్వం, నువ్వు చెప్పిన ప్రకారంగా అరణ్యానికి వెళ్ళాము. వెళితే తొరటలేని వృక్షము, వంకర లేని వృక్షము, 7 నిలువులు కలిగిన తుది స్తంభానికి సరిపడ వృక్షమును చూసాము. కానీ ఆ వృక్షం 3 వర్ణములుగా ఉంది. ఆకు చూస్తే మరియాకు, పువ్వు చూస్తే శావించు పువ్వు, కాయ చూస్తే మామిడి ఫలం. కనుక తొలినాటు వేస్తే వృక్షం మీద కన్నీరై కారిని అండి. రెండో నాటు వేస్తే పసుపు కుంకుమలై జల్లున రాలిని. మూడో నాటు వేస్తే సీమి రక్తములు కారుతున్నాయి. దీనికి తిట్టుబార్కి ఏమిటయ్యా బ్రాహ్మణ అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, శివరామయ్య ఎవరి పేరు మీద నరుగుతున్నారు ఈ వృక్షాన్ని? మా అమ్మాయి లక్ష్మీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పేరు మీదుగా నరుగుతున్నారు. శివరామయ్య ఈ వృక్షానికి సీవీ రక్తం కారణి అంటే ఎవరి పేరు మీద అయితే వృక్షాలు నరుగుతున్నాయి వాళ్ళ పేరు మీద వాళ్ళకి కొన్ని రోజులు జరిగిన తర్వాత సీమ రక్తములు కారుతున్నాయా, రక్తాలు కారుతున్నాయా. ఏమయ్యా బ్రాహ్మణ, నా కన్న కుమార్తె లక్ష్మీ తిరుపతమ్మకు సేవే రక్తములు కారు. తిరుపతి తిరుపతి వందనమ్మ కన్న కూతురా ఎప్పుడైతే విలవిలలాడుతున్నాడో శివరామయ్య బ్రాహ్మణుడు అన్నాడంటయ్యా ఎలాగలాగో జరిగేదేదో జరిగింది తీసుకొచ్చా వృక్షాన్ని తీసుకొచ్చి నరికించండి అయ్యా అన్నారు. శివరామయ్య పరుగు వెళ్ళి వృక్షానికి పేరు పెట్టి వృక్షాన్ని ఒరే సముద్రయ్య సాగరయ్య ఈ వృక్షానికి పేరు పెడతాను, వృక్షాన్ని నరకండి అన్నాడు. ఏం పేరు పెడతాం? శివరామయ్య పేరు పెడుతున్నారండి వృక్షానికి. అక్కగారు వస్తుంది. ఇది ఆకు చూస్తే మరియాకు, ఆకు చూస్తే మరియాకు, పువ్వు చూస్తే శామంతి పువ్వు, ఫలము చూస్తే మామిడి ఫలము. 3 వర్ణములుగా కలుగుతుంది కాబట్టి సాగరయ్యా ఇది పేరు లేని పెద్ద ఏపమానని పేరు పెట్టిన. మొదల శివర తీసి 7 నిలువులకు సరిపడా లెక్కేసుకొని వృక్షాన్ని తీసుకొని వచ్చి గుడిమంగా తాపించారండి. గుడిమంగా తాపించి ప్రయాణం పోయి అనిగల్లపుర గ్రామానికి వచ్చేసారు. వచ్చిన తదుపరిన చూడండి శుక్రవారం పూట ఉదయాన్ని లేచి లక్ష్మీ తిరుపతమ్మని పెళ్లి మార్తిని చేస్తున్నారు. రాజవీధులు గ్రామస్తులందరూ వచ్చారు. అమ్మవారికి పేరంటాలందరూ ప్రయాణం వచ్చి లక్ష్మీ తిరుపతి చక్కగా పెళ్లి కుమార్తెని చేస్తున్నారు. అమ్మా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పెళ్లి
పెళ్లి కుమార్తెను చేసి అవునవును. చూడండి ఆకాశవంత పంత్రుడు భూదేవం తరుగులు వేసి రంగరంగ వైభోగంగా పెళ్లి చేస్తున్నారు శ్రీగల గోపయ్య లక్ష్మీ తిరుపతమ్మకి ఆహా. పచ్చ పచ్చని పసిడి ద్వారా అమ్మవారైన లక్ష్మీ తిరుపతమ్మకి చక్కగా కళ్యాణములు చేయించి చూడండి పెళ్లి చేశారు. అప్పుడే ఆషాఢం వచ్చిందంట. ఆషాఢం రోజున అమ్మవారిని పంపించకూడదని చెప్పాను కానీ కొల్లావారిని చూడండి కాకాని వారిని పంపించేశాను. ఈ ఆషాఢం అన్నది ఈ చుట్టులో పడిపోయి పెళ్లి చేసిన కొల్లవారు ఒకనాటి ఒక సమయం అందున లక్ష్మీ తిరుపతమ్మ ఈడువారిని కేకలేసు రాజవీధులు బయలుదేరి ఆటలాడుకుంటారు కదా అని చెప్పారు. ఈడువారిని కేకలేస్తున్నారు. అక్కలారా రంగమ్మ నాయక్కలారా